ఏంటే నీ ధైర్యం? నీకు అమ్మా నాన్న లేరు, ఉన్న ఒక్క తాత కూడా మొన్ననే పోయాడు, మిగిలింది నేనొక్కనే కదా. నువ్వు అనాథగా ఎక్కడ బాధలు పడతావో అని నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ దిక్కు లేని నీకు నేను దిక్కవుదాం అనుకుంటున్నాను. ఇంత మంచి మనిషిని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు ప్రేమ? ఏమన్నావురా? నాకు దిక్కులేరా? నాకెవరు లేరనుకుంటున్నావా? ఉంది. నాకు ఒక అక్క ఉంది. నీ గురించి మా అక్కకు చెప్పాననుకో, నిలువునా చీరేస్తుంది. ఏంటి? కొత్తగా నీకు ఉన్నట్టుండి అక్క ఎక్కడి నుంచి ఊడిపడింది? కొత్త క్యారెక్టరా? ఎలా ఉంటుంది? నీలాగే ఉంటుందా? నీకంటే బాగుంటుందా? నేను ఒప్పుకోను. నీకన్నా ఎవ్వరూ అందంగా ఉండరు. చూడు, నేను నీ గురించి మా అక్కకు చెప్పానంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడతావు. మా అక్క నాలా సాఫ్ట్ కాదు. ఏంటి ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఇంత బిల్డప్ ఇస్తుంటే మీ అక్కను చూడాలనుంది. పద పద, తీసుకో. సరే, రా. పద పద పద. చూడమ్మా, నిన్నటి కేసు ఫైల్ సిద్ధం చేసావా? ఆ కేసు రేపు కోర్టు హియరింగ్ ఉంది, చాలా అర్జెంటు. ఈ రోజు రెడీ చేసేయ్. నమస్తే లాయర్ గారు. నమస్తే అమ్మా, రండి కూర్చోండి. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. లాయర్ గారు, మీకు మా ఇంట్లో జరుగుతున్నవన్నీ తెలుసు కదా. ఆ యశోద వల్ల కొన్నేళ్ల నుంచి నా కొడుకు మానసిక క్షోభకు గురవుతుంటే నేను నవమి నరకం అనుభవిస్తున్నాం. అది పాపను వదిలిపెట్టమంటే వదిలిపెట్టదు. పాపే కావాలనుకుంటే నా కొడుకును వదిలిపెట్టమంటే నందాన్ని వదిలిపెట్టదు. అది నా కొడుకుతో కలిసి ఉండక అలాగే నా కొడుక్కి ఇంకొక పెళ్లి చేయనీకుండా అది చాలా తెలివిగా నాటకాలాడుతూ మమ్మల్ని తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది. ప్రాణం పోయినా అది జరగదు, జరగకూడదు. కాబట్టి మీరే ఎలాగైనా దానికి మాకు ఎలాంటి సంబంధం లేకుండా చెయ్యాలి. ఎలాగైనా సరే దాన్నుంచి నా కొడుక్కి విడాకులొచ్చేలా చూడండి. దయచేసి ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. మేం జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అలాగే మీరడిగిన ఫీజుకి 10 రెట్లు ఫీజు నేనిస్తానండి. ఆ యశోదని విడాకులివ్వమ్మా అని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి మాకుండకూడదు. దాని సంతకం అవసరం లేకుండానే మాకు విడాకులు రావాలి. చూడమ్మా, నాకు మీ కథ మొత్తం అర్థమైంది. యశోద లాంటి అమ్మాయిలు డబ్బుకు లొంగేవాళ్ళు కాదు. వాళ్లను లాతోనే కొట్టాలి. వాళ్ళు ఒకదారిలో వస్తే నేను 100 రకాల అడ్డుదారుల్లో వచ్చి ఆపేస్తాను. మీరు చెయ్యాల్సింది ఒకే ఒక్క పని. రేపొకసారి మీరు యశోదను ఫ్యామిలీ కోర్టుకు తీసుకురావాలి. సరే, మీరు చెప్పింది బానే ఉంది. కానీ అది ఎక్కడుంటుందో మాకు తెలీదు. అలాంటిది రేపటికల్లా ఫ్యామిలీ కోర్టుకు తీసుకురావాలంటే అది కాస్త జరగని పని సార్. మాకు కొంచెం టైం ఇవ్వండి, 2-3 రోజులు. దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. మీ ఇష్టం మేడం. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోండి. కానీ ఒక్కరోజు ముందు మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను జడ్జి గారి పర్మిషన్ తీసుకోవాలి కదా. అలాగేనండి. ఇక అదే పనిలో ఉంటాం. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు తండ్రి స్థానంలో ఉండి నా జీవితాన్ని చక్కబెట్టబోతున్నారు. కానీ నా మనసులో ఎందుకో భయం వేస్తుంది. ఆ యశోద కోర్టులో రకరకాల మాటలు చెప్పి జడ్జి గారిని కూడా మాయ చెయ్యాలని చూస్తుంది. అలాగే మేం ఒప్పుకోకపోతే ఎదురు తిరుగుతుంది, గొడవ చేస్తుంది, రచ్చ చేస్తుంది. మీరు అన్నదే జరిగితే విడాకులు రావటం ఇంకా సులువైపోతుంది. నేను కూడా అమ్మాయిని జడ్జి గారి ముందు కావాలనే రెచ్చగొడతాను. అప్పుడు జడ్జి గారికే అర్థమవుతుంది తను మంచి అమ్మాయి కాదని. మీరు నిశ్చింతగా ధైర్యంగా వెళ్ళిరండి. యశోదతో మీ అబ్బాయికి విడాకులు ఇప్పించే పూచి నాది. కాకపోతే ముందు మీరు యశోదను పట్టుకోండి.